హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను పావు బాజీ చూపిస్తున్నానండి. దీనికి మనం డ్రైడ్ వైట్ కానీ గ్రీన్ కానీ బఠానీ తీసుకొని వాటర్ పోసేసుకొని మనం ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని నేను ఓవర్ నైట్ నానపెట్టేసానండి. ఇప్పుడు నేను ఈ నానపెట్టిన బఠానీని 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి సైడ్కి పెట్టేస్తున్నాను. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ నేను 2 టమాటా, 2 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇవి కాకుండా నేను క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ని కుక్కర్లో వేసుకొని ఇందులో ఒక పొటాటో పీల్ తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు నేను బీన్స్ 7, హాఫ్ క్యాప్సికమ్, 2 క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసి కొంచెం వాటర్ని పోసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ని చూసుకొని బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చాక దించి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ ప్రెషర్ పోయేలోపు మనం ఇవి బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆర్ గీ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం ఇందులో సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో మసాలాలన్నీ వేసుకుందాం ఒక్కొక్కటిగా. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, క్రష్ చేసుకున్న కొంచెం కసూరి మేతి కంపల్సరీ వేయాలండి ఇందులో. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పావు బాజీ మసాలా కొంచెం వేస్తున్నానండి. ఈ పావు బాజీ మసాలా వేస్తేనే స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ టమాటాలు కూడా వేసుకొని కొంచెం మగ్గేంత వరకు ఉంటే చాలండి. మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉంటే చాలు. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఆలు ఒకటి నేను సైడ్కి తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను స్మాష్ చేసి వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుందని. ఇలా ఆలు తీసి పక్కన పెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ నేను మొత్తం బాండీలో వేసేసాను. చూసారు కదా, బఠానీ బాగా ఉడికిపోయింది. 5 విజిల్స్ అండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలా వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయలేదు, వాటర్ కొంచెం ఉన్నాయి. ఓన్లీ నేను వెజిటేబుల్స్ గ్రీన్ పీస్ మాత్రమే వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈలోపు మనము ఆలుని తీసి పక్కన పెట్టాం కదా, దాన్ని ఇలా స్మాష్ చేసేసుకొని మూత తీసేసి ఈ ఆలుని కూడా అందులో వేసేసి కొంచెం బాగా కలిపేద్దామండి. ఇవి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనకి గెంటితో అంత మెత్తగా రాదు కాబట్టి నేను స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుందాము. ఈ బాజీ అనేది కొంచెం గ్రేవీగానే ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బాజీ అనేది ఉడికించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత నేను సైడ్కి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి అందులో మన చాయిస్ అండి, బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను బటర్ మొత్తం స్ప్రెడ్ చేసేసి నేను ఈ పావు బన్స్ని మధ్యకి కట్ చేసుకొని బన్స్కి 2 వైపులా బటర్ రాసుకొని మనం వేడి చేసుకుందాం. ఇది మనం ఏ టైంలోనైనా తినొచ్చండి. బన్స్ వేడయ్యాక ప్లేట్లో సర్వ్ చేసుకొని బాజీ వేసుకొని దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్, బట్టరు, చిన్న ముక్కలు లెమన్ వేసుకొని తినేసేయడమే. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.